హలో వెజ్ ఫుడీస్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్. మా హోమ్ మేడ్ ఆల్రౌండర్ని ఆదరించినట్లుగానే మేము కొత్తగా స్టార్ట్ చేసిన అను డ్రీమ్ క్రియేషన్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సంక్రాంతి వస్తుందంటే సంబరాలకే కాదు, రకరకాల పిండి వంటలకు కూడా నిలవే. ఈరోజు మీకు రిబ్బన్ చక్రాలని గుర్రగా క్రిస్పీగా చేసుకునే విధానాన్ని చూపించబోతున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు: 1.5 కప్పు బియ్యపిండి, అరకప్పు శనగపిండి, అరకప్పు పుట్నాల పొడి, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, కొంచెం నూనె. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక బౌల్లో జల్లించుకున్న బియ్యపిండి, శనగపిండి, పుట్నాల పొడి వేసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, కారం, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి. పిండి వంటలు చేసుకోవాలంటే పండగే అవసరం లేదండి, మనం సంతోషంగా గడిపే ప్రతిరోజు పండగే. ఏమంటారు? అందుకే మీరు ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈ రిబ్బన్ చక్రాలు చేసుకోండి. పిండంతా బాగా కలుపుకోవడం అయిన తర్వాత ఒక బౌల్లో కొద్దిగా నూనె తీసుకొని దాన్ని వేడి చేసుకోండి. అలా వేడివేడిగానే పిండిలో పోసుకొని బాగా కలుపుకోండి. ఈ చక్రాలు చేసుకోవడం చాలా సులువు. మార్కెట్లో మనం కొనుక్కునే చక్రాల కంటే మనం స్వయంగా చేసుకుంటే ఆ రుచే వేరు. ఏమంటారు? పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి. మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా కలుపుకోండి. పిండి లూజ్ అయిపోయిందంటే మళ్ళీ మనం చక్రాలు ఒత్తుకోవడానికి గుల్లగా రావు. పిండి మొత్తం కలిసేలాగా చపాతీ పిండి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. చూసారా? వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీకి వస్తే చాలు. ఇప్పుడు చక్రాల గిద్దెని తీసుకొని దానిలో రిబ్బన్ ప్లేట్ను బిగించుకోండి. తరువాత లోపలి వైపు ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి గిద్దెకి చుట్టూట అతుక్కుపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని గిద్దలోకి ఇలాగ స్టఫింగ్ చేసుకోండి. ఇప్పుడు పిండి మీదే లైట్గా ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న గ్యాప్ క్లియర్ అవుతుంది. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా చక్రాలను ఒత్తుకోండి. పిండి వంటలు చేసుకునేటప్పుడు బాండి కొంచెం పెద్దదిగా ఉన్నది పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనం చక్రాలు కానీ ఏమైనా ఒత్తుకున్నప్పుడు ఆయిల్ బయటికి పోకుండా ఉంటుంది. చక్రాలు ఒత్తుకున్న తరువాత స్టవ్ని కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల చక్రాలు రెండు వైపులా సమానంగా వేగి గుల్లగా క్రిస్పీగా ఉంటాయి. చక్రాలు వేగింది లేని తెలియాలంటే బుడగలు రావడం తగ్గిపోతుంది, అంటే చక్రాలు సమంగా వేగినట్టే. ఇప్పుడు వాటిని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వీస్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన రిబ్బన్ చక్రాలు రెడీ. ఈ రిబ్బన్ చక్రాలు మీకు నచ్చినాయా? అయితే ఆలస్యం ఎందుకు, ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.